ప్రకృతి సహజంగా లభించే పళ్ళలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి పళ్ళలో కొన్ని మన దేశాల్లో దొరుకుతాయి, మరికొన్ని పళ్ళు విదేశాల్లో పండుతాయి. అలాంటి పండ్లలో ఒకటి పెర్మమన్ పండు. చైనా, జపాన్ వంటి దేశాల విరివిగా లభించే ఈ పండు ఇప్పుడు నగరంలో కనిపిస్తుంది. చూడడానికి అచ్చం టమాటాలో కనిపించే ఈ పండు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆరోగ్య అభిలాషుల జాబితాలో పండ్లు కీలక ఆహారంగా ఉంటాయి. ప్రకృతి నుండి సహజంగా దొరికే పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి పళ్ళలో మన దేశంలో దొరికే పండ్లతో పాటు ఇతర దేశంలో దొరికే పండ్లు కూడా ఇప్పుడు నగరంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ నేను ఒక పండు గురించి చెప్పబోతున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పండు పేరు పెర్సిమన్ పండు. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ పండు చూడడానికి టమాటాలా కనిపిస్తుంది, ఆరెంజ్లా మెరుస్తూ ఉంటుంది, కానీ ఇది టమాటా కాదు. దీన్ని పెర్సిమన్ పండు అంటారు. జపాన్, చైనా దేశాల్లో ఎంతో ఫేమస్ ఈ పండు. ఇప్పుడు మన నగరంలో కూడా మనకు ఈ పండు దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే ఈ పండులో తినడం వల్ల ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా విటమిన్ సి ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో పాటు చర్మం సహజంగా మెరవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో సహకరిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పెర్సిమన్ పండును తినడం వల్ల. అయితే ఈ పండు అంటే ఇది మనం చూడొచ్చు. దీన్ని మనం చూస్తే చూడడానికి అచ్చం కూడా టమాటాలానే అనిపిస్తుంది. టమాటా, ఆరెంజ్ పోలికలతో అయితే ఈ పండు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు, సేమ్ టమాటాకి ఎలా అయితే ఉంటుందో అలాగనే కనిపిస్తుంది. అయితే ఇది కాయగా ఉన్నప్పుడు తింటే మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది, కానీ పండిన తర్వాత తింటే అచ్చం తేనె లాంటి తీపితో అయితే ఈ పండు ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ పండు ధర కిలోకి 400 ఉన్నట్లుగా కూడా మనకు వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పండుని అంటే చాలామందికి ఈ విదేశీ పండ్ల మీద అంతగా అవగాహన ఉండదు, కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన వాళ్ళు అయితే ఈ పండ్లను ఖచ్చితంగా కొనుగోలు చేసి తింటారని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దేశంలో దొరికేటువంటి సహజమైన పండ్లతో పాటు విదేశీ పండ్లు కూడా నగరంలో దర్శనమిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే ఆరోగ్యాభిలాషులు ఉంటారో వారికి పండ్లు చేసే మేలు అంతా ఇంత కాదు. ఇలాంటి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మంచిగా అంటే ఆరోగ్యంగా ఉండే విధంగా కాపాడుకోవడానికి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అందులో భాగంగానే ఈ విదేశీ పండ్లను కూడా భారీగా కొనుగోలు చేస్తూ ఉన్నారని పండ్ల వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.